హలో హాయ్ ఎవ్రీవన్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ టు డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో చాలా మంది విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్రంలో సార్ 2024లో డిఎస్సి వచ్చింది సార్. మరి 2025లో యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా మరి 2025లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా సార్ అంటున్నారు. అంటే విద్యార్థుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నోటిఫికేషన్ వచ్చినాడు చదవాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనం చదువుదామని ప్రణాళిక వేసుకుంటే ఈ పోటీ తత్వంలో ఈ యొక్క పోటీ అంటే ఈ పోటీ ప్రపంచంలో మీరు ఉపాధ్యాయుడిగా ఉండాలంటే నోటిఫికేషన్ వచ్చిన రోజును ప్రిపరేషన్ని కొనసాగిస్తే జాబ్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే ఉంటారో వారికి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ముందుగా 2025లో అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా అని విద్యార్థులు చాలా మంది అనుకుంటున్నారు. సో చూడండి ఇక్కడ, సో తెలంగాణలో 2025లో డిఎస్సి నోటిఫికేషన్ యాజ్ పర్ ఫిబ్రవరి నెల ప్రకారంలో ఉండాలి. సో ఫిబ్రవరిలో రావాలి. ఫిబ్రవరి 2025లో డిఎస్సి నోటిఫికేషన్ 100% వస్తుంది. మరి పోస్టుల సంఖ్య ఎంత, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉంటాయి సార్ అంటే, సో 6,000 నుండి 7,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. మరి ఇక్కడ ఎస్జిటికి మరియు ఎస్ఏకి అంటే ఎస్జిటి ఎస్ఏ, సో ఎస్జిటికి అయితే ఎస్ఏకి అయితే 1000 నుండి ఒక 1500 వరకు ఉండే అవకాశం ఉంటుంది మిత్రులారా. సో 1500 ఉండే అవకాశం ఉంది మిత్రులారా. సో 1500. సో మరి రిమైనింగ్ ఎస్జిటి వారికి ఉంటాయి సార్. మరి ఈ ఒక్క పోస్టులు అనేటివి మరి 6,000 నుండి 7,000 అంటున్నారు కదా సార్. మరి వేకెన్సీస్ మాత్రము ఒక 15,000 నుండి 20,000 వరకు ఉండొచ్చు అని చాలా మంది అంచనాలు వేస్తున్నారు సార్. ఎస్, 15,000 నుండి 20,000 వరకు మరి వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది మిత్రులారా. సో ఎందుకంటే గత ప్రభుత్వము మనకు ఏజ్ రిలాక్సేషన్ పెంచారు. మరి ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు వరుసగా మన దగ్గర తెలంగాణలో రిటైర్మెంట్స్ విపరీతంగా ఉన్నాయి. మరి అందులో ఎస్జిటి వారికి ఎక్కువగా రిటైర్మెంట్స్ అవుతున్నారు. మరి ఎస్జిటిలో రిటైర్మెంట్ ఎక్కువగా అవుతున్నారు అంటే 100% మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ మరి ఎస్జిటి వారిలో పోస్ట్ ఎక్కువగా ఉంటాయి. మరి స్కూల్ అసిస్టెంట్ కూడా అవుతున్నారు కదా సార్ అంటే మనకు ప్రమోషన్స్ అనేటివి ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ప్రమోషన్స్ ఇస్తే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి ప్రమోషన్స్ వెళ్తే వేకెన్సీస్ కూడా ఎస్జిటి మీదనే ఉంటుంది, అంటే ఎస్జిటి మీద ఉంటుంది. కాబట్టి ఎస్జిటిలో పోస్టులు ఎక్కువగా ఉంటాయి మిత్రులారా, ఇది గుర్తుంచుకోండి. మరి స్కూల్ అసిస్టెంట్లో పోస్టులు 1000 నుండి 1500 వరకు ఉంటాయి. అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో చూసుకోండి గురుకులాల గురించి మరియు మోడల్ స్కూల్ గురించి. అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి స్పెషల్గా అక్కడ గురుకులాలలో మోడల్ స్కూళ్ళల్లో టీజీటీ పీజీటీ అవకాశాలు ఉంటాయి. కానీ ఎస్జిటికి వారికి మాత్రము ఒక గవర్నమెంట్ డిఎస్సి మాత్రమే ఉంటుంది. మోడల్ స్కూల్లో రావు. మోడల్ స్కూల్లో ఉన్నాయి పోస్టులు, మరియు గురుకులాలో కూడా ఉన్నాయి ఈ ఎస్జిటి వారికి. మరొకటి కూడా చెప్తున్నాను మిత్రులారా. సో మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరములో 2 సార్లు టెట్ నిర్వహిస్తామంటున్నారు. ఆల్రెడీ టెట్ 2 సార్లు కూడా నిర్వహించడం, మొదటిసారి అయిపోయింది, డిఎస్సి పరీక్ష అయిపోయింది. రెండవసారి కూడా యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా మనకు టెట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఆ టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఎగ్జామ్స్ కూడా జనవరి టెట్ పరీక్ష జనవరి 2 నుండి జనవరి 2 టు జనవరి 20 వరకు కంప్లీట్ చేసుకుంటున్నారు మిత్రులారా.
ఇది ఒకటి మీరు మర్చిపోవద్దు. అంటే మనకు తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వము ఒక ఓపెన్ ఛాలెంజ్ గా చేసింది. ప్రతి సంవత్సరము ఒక డిఎస్సి ఇస్తాము, ప్రతి సంవత్సరము 2 సార్ల టెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఘనత ఈ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కూడా. ఎందుకంటే ప్రతి సంవత్సరము మనకు డిఎస్సి రావాల్సిందే, ప్రతి సంవత్సరము టెట్ పరీక్ష నిర్వహించవలసిందే. 100% టెట్ నిర్వహిస్తున్నారు. ఎవరైనా టెట్కు ప్రిపేర్ అయ్యేవారు ఉంటే ప్రతి సంవత్సరము 2 సార్ల టెట్ కూడా ఉంటుంది మిత్రులారా. సో ఈ టెట్ పరీక్షను కూడా మీరు రాసుకోండి. సో టెట్లో కూడా 130 మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా. సో ఏది ఏమైనా నోటిఫికేషన్ అనేది 100% డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో కాకుండా మార్చికైనా వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు ఒక ఉపాధ్యాయుడిగా మరి స్కూల్కి వెళ్ళాలంటే నీ యొక్క ప్రిపరేషన్ని ఇకనైనా కొనసాగించుకో మిత్రులారా. సో ఈ విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియపరుస్తున్నాను. మరి ఇలాంటి వీడియోలు ఎడ్యుకేషన్కి సంబంధించి మోడల్ స్కూల్, గురుకుల, డిఎస్సి, టెట్, ఎస్ఐ కానిస్టేబుల్ మన సన్ రైజ్ అకాడమీతో పాటుగా మరియు ఈ సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్లో కూడా మరెన్నో వీడియోలు ప్రతి వీక్లీ మోస్ట్ అప్డేటెడ్స్ ఏదొచ్చినా కూడా వెంటనే మీ ముందుకు తీసుకురాబోతున్నా మీ నాని యాదవ్, మన యూట్యూబ్ ఛానల్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.